ఎవరు కావాలి నీకు నెక్స్ట్ సీఎం? జగన్ బాబు కావాలి మాకు. మేము జగన్ బాబు వచ్చిన కాడ నుంచి మాకు బియ్యం ఉచితంగా చేస్తున్నాడు. మాకు ఆహారం కూడా చాలా బాగా మంచిగా తింటున్నాం మేము కడుపు నిండా. మరి మా పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు, బడి డబ్బులు వేస్తున్నాడు, అమ్మ ఒడి అవన్నీ మాకు చాలా చాలా మాకు దక్కుతున్నాయి. మాకు అన్ని బాగానే చూస్తున్నాడు. మా ముసలి వాళ్ళ కాడ పింఛను ఇస్తున్నాడు. మరి 18 ఏళ్ళ వాళ్ళ కాడ బాగానే ఇస్తున్నాడు. అన్ని బాగానే ఇస్తున్నాడు కాబట్టి మాకు జగన్ బాబు రేట్లు పెంచలేదు. ఆయన పెంచలేదు కానీ మధ్యలో పెంచారు. కానీ నానా నువ్వేమన్నా అనుకో బాబు, మాకు జగన్ బాబే గెలవాలి, మాకు జగన్ బాబే రావాలి. ఏ సైన్ నేను ప్రమాణ పూర్తిగా నేను అడుగుతున్నా ప్రభుని, ఆయన గెలవాలి. జగన్ గారు ఓడిపోతారన్న? ఏం వాడిపోడు వాడిపోడు వాడిపోడు. ముగ్గురు కలిసి వచ్చారు ఈసారి. ముగ్గురు కాదు 10 మంది వచ్చినా సరే జగనే గెలుతాడు. ఏం వాడిస్తారు. మేము ఎంతో ఆయన గురించి మేము ఎంతో ప్రార్థన చేసుకుంటాం. ఏసయ్య మా అందునే ఉంటాడు. ఆయన ఎకరాల పక్షాన్ని ఏసు తండ్రి ఉంటాడు. మీకు ఇంకా తెలదు, మీరు కుర్రోడు కదా. అది చంద్రబాబు గారు నీకు 3000 వస్తుందా పింఛను? వస్తుందమ్మా. 4000 ఇస్తా అంటున్నాడు. నాకు 4 కాదు 10,000 ఇచ్చి నేను తీసుకొని, నాకు అక్కర్లా తీసుకోను. నేను 10,000 ఇస్తే నీకు 10,000 నాకు అక్కర్లా. రూపాయి సార్ జగన్ బాబు పక్కనే. రూపాయి ఇచ్చిన నువ్వు ఆయనకి నిన్ను ఎవరు చూసుకుంటారు ఇప్పుడు? ఎవరు చూసుకోపోయినా దేవుడే ఉన్నాడు అన్నిటికీ. ఆయన అందును కాడ మాకు దేవుడే కాపాడుతాడు.